Now we discuss circles. So given question is find the equation of the circle with minus 5 comma 1 and 3 comma minus 7 as ends of diameter. అంటే ఏంటంటే సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్స్ పాయింట్స్ ఇచ్చారు, మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ద గివెన్ పాయింట్స్. గివెన్ మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈస్ ద పాయింట్స్ అవి మైనస్ 5 కామా 1 అండ్ 3 కామా మైనస్ 7. అంటే సర్కిల్ యొక్క ఇప్పుడు సర్కిల్ అనుకోండి, ఇది రేడియస్ అయితే దీని మిగిలిన పార్ట్ కంప్లీట్ డయామీటర్. అంటే ఈ చివరి పాయింట్ ఒకటి ఇచ్చారు, ఈ చివరి పాయింట్ ఒకటి ఇచ్చారు. సర్కిల్ యొక్క ఎండ్స్ ఆఫ్ డయామీటర్ కనుక ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 పాయింట్స్ కి మనం నేమ్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇస్ ద x1 y1 అండ్ x2 y2. సో డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏమవుతుందంటే x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y minus y2 equal to 0. This is the equation of the circle given ends of a diameter. So if x1 y1 x2 y2 can substitution చేసినట్లయితే we will get equation of the circle. Substitution కనుక చేసినట్లయితే here x1 is minus of minus plus 5 and x2 is 3 plus y minus y1 is 1 and y minus y2 is the minus 7, minus of minus is a plus 7 equal to 0. ఇక్కడ మల్టిప్లై బై పాలినామియల్ బై పాలినామియల్ x తో x minus 3 కనుక మల్టిప్లై చేసినట్లయితే x of x minus 3 plus 5 కనుక తీసుకున్నట్లయితే plus 5 of x minus 3 plus y తో కనుక y plus 7 మల్టిప్లై చేసినట్లయితే y of y plus 7 మైనస్ 1 తో కనుక మల్టిప్లై చేసినట్లయితే మైనస్ 1 ఆఫ్ y ప్లస్ 7 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై కనుక చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x, ఇక్కడ ప్లస్ 5 తో కనుక మల్టిప్లై చేసినట్లయితే 5x మైనస్ 15, y తో కనుక ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే y స్క్వేర్ ప్లస్ 7y మైనస్ y మైనస్ 7 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మొత్తం మల్టిప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని మనం సింప్లిఫై కనుక చేసినట్లయితే, సో దీని ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ స్టాండర్డ్ ఫార్ములా కనుక రాసుకున్నట్లయితే హియర్ ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5x ఈజ్ ప్లస్ 2x, 7y మైనస్ y అంటే ఎంత అవుతుంది ప్లస్ 6y అండ్ కాన్స్టెంట్ మైనస్ 15 మైనస్ 7 అంటే ఎంత అవుతుంది మైనస్ 22 ఈక్వల్ టు 0. So this is the equation of the circle as ends of diameter. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కున్న తర్వాత ఆల్సో ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు ఇది ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఈ సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలని 100% ఈ ఫార్ములా కనుక ఉన్నట్లయితే మనం కంపేరింగ్ చేసుకొని ఆ తర్వాత సెంటర్ రేడియస్ అనేది కనెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇవి 2 ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ మనం కనెక్ట్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.